Fine. గుడ్, థ్యాంక్ యూ. సో నాకు ఆల్రెడీ వైజాగ్ సత్య గారు ఆల్మోస్ట్ 2 times మేము కలిసాము, మాట్లాడాము కాబట్టి ఫస్ట్ నేను మీతో స్టార్ట్ చేస్తాను. ఎలా Okay. ఉన్నారు? బాగున్నాను. చాలా డేస్ నుండి ఏమంటారు కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసి ఫైనల్ గా అన్న ద్వారా అయిందనమాట. సో ఏం చేస్తున్నారు ప్రెసెంట్ మరి? ప్రస్తుతానికి మూవీస్, సీరియల్స్ అండ్ యూట్యూబ్ ఏమొస్తే అవి చేస్తున్న షోలు. దాంతో పాటు అఘోరని వేసుకుంటున్నారు గట్టిగా. అఘోర అంటే మా దొంగ ఘోర కదా, అందుకే వేసుకుంటుందాన్ని. దాన్నియా వాన్నియా? వాడనలో దాని దాననలో వాడు అసలు ఏందో నాకు ఇప్పుడు క్లారిటీ లేదు. ఓకే. సో అంటే మూవీస్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మరి? పెద్ద పెద్ద సినిమాలా లేదంటే చిన్న లేదండి, మంచి సినిమాలే, పర్వాలేదు. నా వరకు అయితే మంచి మూవీసే. ఓకే. సీరియల్స్ కూడా? ఏ ఛానల్? చాలా ఈటీవీ చేసాను, మా టీవీ చేసాను, అన్ని షోలు చేశాను చాలా. అప్పట్లో జబర్దస్త్ వాటిలో చేశారు కదా, అవును. సో మళ్ళీ ఎందుకు కంటిన్యూటీ మిస్ అయింది? అంటే వాళ్ళు కంటిన్యూగా వాడుకోరు, అవసరానికి యూజ్ చేసుకుని వదిలేస్తారు. అవసరానికి. అసలు మీకు ఉన్న వాళ్ళకి ఒక డిస్టర్బెన్స్ జరిగింది అనేది బయటకు వచ్చిన ఒక వార్త. అనవసరంగా ఉప్పల్ బాలుని తీసేశారు అక్కడి నుండి, కంటిన్యూ చేయాల్సిన వాళ్ళు మీరు, మీకు ఒక టీం ఇవ్వాల్సింది అనేది వచ్చింది అప్పట్లో. కానీ తర్వాత మీరు మళ్ళీ షోలో కనిపించలేదు ఎక్కడా కూడా. అవును. ఏం జరిగింది అసలు? ఎన్ని డేస్ వెళ్ళారు? ఒకటే షో, 2 షోలు. అది జబర్దస్త్ ఒకటి ఇచ్చారు, శ్రీదేవి ఒకటి ఇచ్చారు, అన్ని ఒక్కొక్క షోలు ఇచ్చారు. కంటిన్యూ మాకు ఏది ఇవ్వలేదు, కంటిన్యూ ఎప్పుడు చెప్పలేదు. అవునా? అడిగాం కానీ వాళ్ళు ఇవ్వలేదు కంటిన్యూ. ఏం చెప్పారు అంటే మేము వచ్చినాక ఫేమస్ అయ్యి బాగా ఎదిగిపోతామని చెప్పి కుళ్ళు లేసి ఇవ్వలేదు. ఇక వాళ్ళే బతకాల కదా, ఇతర వాళ్ళు బతికితే బాగుండని చెప్పి వాళ్ళు ఇవ్వరు అన్నట్లు. వాళ్ళ అవసరానికి వాళ్ళని యూజ్ చేసుకుంటారు. పేమెంట్ ఇచ్చారా ఆ 2 ఎపిసోడ్స్కి? 2000, 3000 ఇచ్చారు. ఓకే. బాలు గారు అంటే మీది ఎక్కడ, ఏ ఊరు? మాది మహబూబ్నగర్ ప్రకారం వెన్నచ్చాడు. ఓకే. ఎంతమంది అన్నదమ్ముళ్ళు? మా అన్నయ్య, 3 ఆడపిల్లలు, ఒక చెల్లి, 2 కొడుకులు, అక్క, 1 కొడుకు, మమ్మీ. డాడీ చచ్చిపోయింది, ఇంకా మమ్మీ. ఓకే. అమ్మకి ఇప్పుడు ఎంత ఏజ్ ఉంటుంది? ఉంటుంది ఒక 80 దాకా. 80 దాకా ఉంటారా? కొత్త ఫోన్ కదా, ఎట్లుంది మరి? చాలా బాగుంది. చాలా బాగుంది. పింక్ కలరా? నాన్ వేస్ట్ ఇచ్చిన నా కొత్త ఐఫోన్ అండి. చూడండి గాయ్స్, నా లైఫ్లో ఇలాంటి కొన్నాను అనుకున్నాను. పింక్ కలర్ అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ నాన్ వేస్ట్ అన్నయ్య. అన్నయ్యక ఫోన్ కా? అన్నయ్యకు. అన్వేష్ కి పెట్టాడు ముద్దు. అన్వేష్కేనా? ఒకప్పుడు ఇద్దరు తిట్టుకున్నారు వీడియోలు. నేను ఎప్పుడు ఇప్పుడేమో లేదు, అన్వేష్ నేను ఎప్పుడు తిట్టలేదు. చందు విజయ్ వాళ్ళ దాంట్లో అన్వేష్ నువ్వు కూడా ఉప్పల్ బాలకు తయారవుతున్నారు అన్నాడంట. అంటే నన్ను ఎందుకు యూజ్ చేసిన అన్నయ్య అని చెప్పి అప్పుడు విజ్జు గౌడ్ వాళ్ళు ఇలా అన్నాడు, నేను అన్వేష్ తిట్టు అంటే అప్పుడు నేను తిట్టాను. వాళ్ళు తిట్టుమంటే తిట్టారు అంతే. ఇప్పుడు మళ్ళీ బెట్టింగ్ యాప్స్ గురించి మళ్ళీ కలిసిపోయారు. అలా ఏం కాదు, మరి బెట్టింగ్ అప్ నేను చేయలేదు కదండి. నాకు అదే మీరు చేయలేదు కాబట్టి కలిసిపోయారా? కలిసిపోయాడు. ఎందుకు చేయలేమంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను చేయను అలాంటివి అని చెప్పా. ఓకే. ఆయన మీకు కాల్ చేశారా లేదంటే మెసేజ్ చేశారా? ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తే నేను ఫోన్ నెంబర్ పెట్టాను, ఆయన నెంబర్ నాకు పెట్టాడు. వాట్సాప్ లో నేను మెసేజ్ చేసా, ఆయన నాకు హాయ్ పెడితే నేను హాయ్ పెట్టాను, తిరిగి కాల్ చేసి మాట్లాడుకున్నాం. ఓకే. సో ఫ్యామిలీ అంతా కూడా మీరు నార్మల్ గా పూర్ ఫ్యామిలీ అని చాలా ఇంటర్వ్యూస్ లో, రీసెంట్ గా వచ్చిన ఇంటర్వ్యూస్ లో షేర్ చేసుకున్నారు కదా. సో ఇల్లు కూడా సరిగ్గా లేదు, మా ఇంటి దగ్గర పరిస్థితి ఎట్లుంటది అని. ఇంటికి మీరు ఎంత పంపిస్తూ ఉంటారు నెలకి? నెలకు అని పంపానండి. నాకు వచ్చిన దాంట్లో దాపెట్టుకుని ఇక 2 నెలలకు 3 నెలలకు వెళ్ళి సరుకులు వేసి వస్తాను. మా వదిన వాళ్ళకు, మా అక్క వాళ్ళకు, మా మమ్మీ వాళ్ళకి వేసి వచ్చేస్తాను. అన్నయ్య వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? అన్నయ్య ఆటో నడిపిస్తాడు. ఇక రోజుకు 200, 300 సంపాదిస్తాడు. ఓకే. 3 ఆడపిల్లలు. ఇక వదిన అంటే కూలి పనికి వెళ్తుంది. ఓకే. వాళ్ళని ఇప్పుడు మొత్తం కూడా చూసుకోవడము ఒక హ్యాండ్ మీదే. నా బాధ్యత అని నేనే చూసుకుంటున్నాను. ఓకే. మరి అంటే ఎంత అవసరం ఉందో అంతవరకు పంపించేసి సరుకులు ఇచ్చేసి వస్తూ ఉంటారు. అంతవరకే. ఓకే. ముందు మీకు టిక్ టాక్ చెయ్యాలి, అట్లా వీడియోస్ లోకి మనం రావాలి, ఈ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది మీకు? నాకు ఒక ఫ్రెండ్ ఉండేది, వర్షిత్ అని, హెల్ప్ ఉంటుంది, ఒక సాన్ జెండర్ అన్నట్లు. నేను అప్పుడు నాకు రెంట్ లేనప్పుడు, రైస్ లేనప్పుడు తను హెల్ప్ చేసేది అన్నట్టు, ఒక ఫ్రెండ్ లాగా. అయితే అప్పుడు టిక్ టాక్ ఒక రీల్స్ వస్తే చెయ్యి బాగుంటాను ఇట్లా డౌన్లోడ్ చేసి నాకు ఇలా చేయమని చెప్తే నేను అట్లా 2-3 రీల్స్ చేశాను. అట్లా బాగా లైకులు అట్లా పెరిగే కొద్దిగా వస్తే మేము సాంగ్ చేస్తాం ఒక వాటర్లో, దానికి బాగా లైకులు వచ్చినాయి అన్నట్లు. తర్వాత ఇంక గోవా వెళ్ళినాక ఏంటి నేను 2 రూపాయలు ఇవ్వాలంటే షాక్ అయినా. గోవాకి వచ్చా కలంగట్ బీచ్లో నైస్ గోవా సెల్ఫీ బాయ్ అన్న. దానివల్ల బాగా పేరు వచ్చి ఫేమస్ అయ్యారు, ఫేమస్ అయిపోయినా. ఓకే. సత్య గారు, ఉప్పల్ బాలు గారు మీకు ఎలా పరిచయం? ఒక ఈవెంట్ లో పరిచయం. సంతోషం మూవీ అవార్డ్స్ అని సురేష్ కొండేటి గారు ఈవెంట్ చేశారు. అప్పుడు ఆ ఈవెంట్ లో మా ఇద్దరం కలుసుకున్నాం. ఓకే. అలా పరిచయం. స్టార్టింగ్ ఉప్పల్ బాలు గారిని చూడగానే మీకు ఏమనిపించింది? ఫన్నీగా అనిపించింది. బాలు నేను పక్కనే కూర్చున్నాము.
నీ వీడియోస్ చూస్తాను, చాలా ఫన్నీగా ఉన్నాయి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ నెంబర్ ఇవ్వు, వైజాగ్లో ఈవెంట్స్ చేస్తాను, పిలుస్తానని నెంబర్ తీసుకున్నాను. ఓకే, మీకేమనిపించింది ఫస్ట్ టైం కలిసినప్పుడు? ఈయన ఎవరో అనుకున్నాను. సింగర్ బేబీ ఎంబడి వచ్చాడు, నెంబర్ తీసుకుంటూ నీ ఫ్యాను నీవంటే చాలా ఇష్టం అంటే సేమ్ నాలాగనే ఉన్నాడు అనుకున్నా. అంటే ఎట్లా? అంటే నాలాగనే మంచిగా మాట్లాడుతున్నాడు, పద్ధతిగా ఉన్నాడు, చదువుకున్నాడు, మంచి ఇంగ్లీష్ మాట్లాడు. బేబీ సింగర్ బేబీ ఎంబడి వచ్చాడు కదా, నేను పెద్ద ఫస్ట్ చూసినప్పుడు డైరెక్టరు ఈయన ప్రొడ్యూసర్ అనుకున్నాను. ఈయన చూసి తర్వాత ఏం లేదు, నెంబర్ తీసుకున్నాక అప్పుడప్పుడు కాల్ చేసేవాడు. నేను కాల్ చేస్తే మంచిగా మాట్లాడేవాడు. హాయ్ బాలు ఎక్కడున్నావు, ఏం చేస్తాను, బాగున్నాను సత్య చెప్పండి అది అన్నట్టు అట్లా మాట్లాడు. నేను కూడా హైదరాబాద్కి వస్తాను, నీ దగ్గర ఉంటాను అని అన్నాడు. వచ్చేస్తే నో ప్రాబ్లం, కలిసి ఉందాం, కలిసి తిరుగుదాము ఫ్రెండ్స్ లాగా అని చెప్తే ఇంకా హైదరాబాద్ వచ్చేసాడు నేను పిలిస్తే. ఓకే, టిక్ టాక్ స్టార్ట్ చేయకంటే ముందు మీ జర్నీలో ఏం జాబ్ చేసేవారు, ఏం పని చేసేవారు? నేను ఆఫీస్ బాయ్గా చేసేవాడిని ఒకరి ఇంట్లోను. ఓకే, ఇప్పటికీ అక్కడే ఉన్నారా? ఇప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో వర్క్ చేస్తున్నాను. ఓకే, ఎన్ని సంవత్సరాలు అవుతుండొచ్చు? నేను 21 ఇయర్స్ నుండి. అంటే సరిపోతుందా మరి? అంటే వాళ్ళు మీకు సరిపడా ఇస్తారా అమౌంట్? ఏమి ఇవ్వరు. ఇప్పుడు అమౌంట్ ఎందుకు ఇస్తారు వాళ్ళు? ఒకప్పుడు నేను పని చేసేది కాబట్టి ఇచ్చేది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉంటాను కాబట్టి ఫుడ్ పెడతారు, ఇక వాళ్ళ ఇంట్లో సొంత బామ్మట్లకు చూసుకుంటారు. మనీ అంటే అవసరానికి కావాలంటే హెల్ప్ చేస్తారేమో, కానీ నేను ఎప్పుడు హెల్ప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు నేను ఇట్లా 1 lakh 2 lakhs ఎప్పుడు ఒక 50,000 అప్పు తీసుకోలేదు, ఎప్పుడు ఆ డబ్బును ఆశించలేదు. ఇక వాళ్ళు నాకు నా పని చేసే వరకు నా జీతం డబ్బులు ఇచ్చేవాళ్ళు, నా జీతంతో నేను తినేవాడిని ఉండేవాడిని, అంతేగాని నాకు వాళ్ళని ఏదో సొంత అక్క బావని ఒక ఫ్యామిలీగా చూసుకుంటారు అంతే. ఉప్పల్ బాలుకి డబ్బు మీద ఆశ ఉందా? నాకు డబ్బు మీద ఆశ లేదు, ఆశ ఉంది. డబ్బులు ఎంత అంటే నేను బతకడానికి, నాకు తినడానికి, మా ఫ్యామిలీ పోషించడానికి ఆశ ఉంది. ఓకే, ఫ్రీగా వస్తే ఏదైనా తీసుకుంటారా డబ్బు కానీ, లేదంటే ఏదైనా సరే? పూకడికి అయితే తీసుకోను, ఎవరికైనా ఏమైనా హెల్ప్ చేస్తే దానివల్ల రూపాయి తీసుకుంటాను, ఎవరైనా ప్రేమతో ఇస్తే తీసుకుంటాను. ఓకే, హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.